లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. మూడు పార్టీల పొత్తుపై వచ్చిన క్లారిటీతో మూడు పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు ముందుకు సాగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల మధ్య కొత్త పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2014 నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య పొత్తు కన్ఫామ్ అవ్వగా ఇప్పుడు ఈ రెండు పార్టీలతో బీజేపీ పొత్తు కుదిరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పాత స్నేహితులను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అగ్రనేతలకు బీజేపీ హైకమాండ్ టచ్లోకి వచ్చింది. పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన నేతల మధ్య 2 దఫాలుగా 4.5 గంటల పాటు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఇద్దరు నేతలు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ కూడా చేరినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాజకీయ సంచలనం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలబోనివ్వమని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటును చీలబోనివ్వమని చెప్పేసి ఇప్పటం సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనానికి దారితీసాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీతోటి పొత్తులో ముందుకు సాగుతూ ఉన్నటువంటి జనసేనతో పాటు ఈ రెండు పార్టీలతో కలిసి నడిచేందుకు బీజేపీ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా తమ భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతోటి వచ్చే ఎన్నికల్లో కలిసిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న 2 దఫాలుగా తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 2 దఫాలుగా భేటీ అయినటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయమే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది అగ్ర నాయకత్వం అటు టీడీపీ చీఫ్కి అలాగే పవన్ కళ్యాణ్కి టచ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పార్టీలతోటి బీజేపీ కలిసి వెళ్లేందుకు అవసరం ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆ నాయకులతోటి చర్చించినట్టు తెలుస్తోంది. రేపో మాపో ఇద్దరితో నేరుగా మాట్లాడి ఈ పొత్తుని కన్ఫర్మ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఇందాక చెప్పినట్టు 2014 నాటి పరిస్థితులు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కనిపించబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటివరకు టీడీపీ జనసేన మధ్య ఉన్నటువంటి పొత్తు బీజేపీతో కలిసి ముందుకు సాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ పదే చెప్పారు. గతంలో కూడా మనం చూసాము. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలబోనివ్వమని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆయన చెప్పినటువంటి మాటల విధంగానే బీజేపీని ఎలాగైనా సరే ఒప్పించి ఏపీలో ఏదైతే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటికి అనుగుణంగానే బీజేపీని టీడీపీతోటి కలిసి పొత్తులో ముందుకు వెళ్లేందుకు ఆయన ఒప్పించినటువంటి పరిస్థితి. సో ఈ 3 పార్టీలు కలిసి ఏపీలో కానీ ఎన్నికలకు కానీ వెళ్తే ఖచ్చితంగా గెలిపే లక్ష్యం దిశగా 3 పార్టీలు కూడా పనిచేసేటటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వైసీపీ శిబిరంలో ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే షర్మిల రూపంలో ప్రస్తుతానికి వైసీపీకి ఒక గడ్డుకాలం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ దాదాపుగా వైసీపీతో టచ్లో ఉంటూ వచ్చినటువంటి బీజేపీ కూడా టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో
వైసీపీలో కూడా ఒక వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు. దీంతో వైసీపీ వ్యతిరేకులంతా కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఈ మూడు పార్టీలు ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని త్వరలోనే దాన్ని అధికారికంగా ప్రకటించాలి అనేసి చాలామంది కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్ కూడా టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. సో వాళ్ళు ఇవాళ ఉదయమే ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. మరి రేపు లేదా ఎల్లుండిలో వాళ్ళతోటి నేరుగా మాట్లాడి పొత్తుల్ని కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏ సీట్లలో బీజేపీకి అవకాశం ఉంటుందో దానికి సంబంధించి కూడా అటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ముందస్తుగా భేటీలో ఇది కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకమైనటువంటి మార్పు అయితే రాబోతుంది. ముఖ్యంగా హాట్ టాపిక్గా మారినటువంటి ఏపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ కూడా చేరడంతో అటు ఎన్డీఏకి బలం చేకూరడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అటు జనసేన అలాగే టీడీపీ కూటమితో కలిసి బీజేపీ జట్టు కట్టడంతో ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాలి అనేటటువంటి ఏకైక ఎజెండాతోటి ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది నిజంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో చాలామంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి అనేక మంది జనసేన కావచ్చు అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది కోరుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆ దిశగా ప్రస్తుతానికి పొత్తు అనేది క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండో దీని మీద అధికారిక ప్రకటన వెలువడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ, అయితే ఏ రకంగా చూసుకోవచ్చు అంటే ఒకవేళ ఇప్పటిదాకా కూడా కొంత గ్యాప్ అనేది అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉన్నారు, కాకపోతే తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రెండింటి మధ్య కొంత గ్యాప్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వారు కలిసి పనిచేశారు, తర్వాత విడిపోయారు, మళ్ళీ కలవాలి అనేటటువంటి ప్రయత్నం నడిచినప్పటికీ కూడా కొంత కేడర్లో నిస్తేజం కనిపించడం, అటు బీజేపీ నుంచి కొంతమంది వ్యతిరేకించడం, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వ్యతిరేకించడం, ఈ రకమైనటువంటి కొంత కన్ఫ్యూజన్ మనం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు మొత్తానికి ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళడం ఏ రకంగా చూసుకోవాలి, అలాగే బీజేపీ నుంచి టీడీపీ ఏం ఆశిస్తుంది అనుకోవాలి, అలాగే ఆంధ్ర నుంచి బీజేపీ ఏం ఆశిస్తుంది అనుకోవాలి? ఖచ్చితంగా శివ, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీరు చెప్పినట్టు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రైమ్ న్యూస్ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో అధికారికంగా ఆ సీట్లను ప్రకటించేటటువంటి అవకాశాలు, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టీడీపీని తీసుకెళ్లి ఎన్డీఏ కూటమిలో చేరిస్తే తప్ప ఆయన టెక్నికల్గా టీడీపీతోటి పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఈ విషయంలో ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ నిజంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2014 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు. సో అప్పట్లో పొత్తుతో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో జట్టు కట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని కంటిన్యూ జరగాలి అంటే సో ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు. సో వైసీపీ వ్యతిరేక ఓటు చేరితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ తోటి ఆయన చంద్రబాబు జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో బయటకు వచ్చి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి పొత్తును ప్రకటించినప్పటికీ కూడా బీజేపీ నేతలకి దాని మీద సమాచారం లేనటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా బీజేపీ అగ్రనేతలు ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలతో మాట్లాడి ఎట్టకేలకు ఇప్పుడు దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. సో బీజేపీ ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు కొన్ని కోరినప్పటికీ కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల మీద ఉండేటటువంటి అవకాశం ఉండడంతో 1-2 పార్లమెంటు సీట్లు అయితే కోరేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మూడు పార్టీలు కలవడం కారణం చేత ఆ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఈ రెండు పార్టీలకు మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఆస్పెక్ట్స్లో చూసుకుంటే కొన్ని విషయాలు రెండు పార్టీలకి చోటు తెచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఏదైనప్పుడు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే చంద్రబాబు ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలి, అంతేకాకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు. సో వైసీపీ వ్యతిరేక ఓటు చేరకుండా చూడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కూడా వీళ్ళతో కలిసి రావాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఆయన ఎన్డీఏ నుంచి బయటకన్నా రావాలి, లేకపోతే టీడీపీ తీసుకెళ్లి ఎన్డీఏలో ఉన్న ఏదైతే భాగస్వామ్యం చేయాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉండడం చేత సో టీడీపీని తీసుకెళ్లి ఎన్డీఏ తోటి
కలిపి తద్వారా 3 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దాదాపు ఎంపీ సీట్లకు సంబంధించి ఇప్పటివరకు 13 స్థానాల మీద, అంటే 25 స్థానాలు ఉంటే దాంట్లో 13 స్థానాల మీద ఒక క్లారిటీ వచ్చినప్పటికి కూడా 1-2 స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తే అనేక చోట్ల నుంచి కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నటువంటి ప్రచారం కూడా సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ. ఓకే రాజు, థ్యాంక్ యూ.